విశాఖ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో మాక్ డ్రిల్ ఉత్కంఠను రేపింది. అత్యవసర సిచ్యువేషన్స్ ని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు. అకస్మాత్తుగా జరిగే అగ్ని ప్రమాదాల్లో చిక్కుకుపోయిన వారిని ఎలా రక్షించాలో, ఆ తర్వాత వైద్య సహాయం ఎలా అందించాలో మాక్ డ్రిల్ నిర్వహించారు. టెర్మినల్ ప్రాంగణంలో నిర్వహించిన రెస్క్యూ మేనేజ్మెంట్ గగుర్పాట్కు గురి చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తారో మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించింది ఎన్డీఆర్ఎఫ్. ప్రస్తుతం మాక్ డ్రిల్లో భాగంగా ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో, లోపల జరిగిన ప్రమాదం తాలూకు క్షతగాత్రులు ఉంటారో వారందరినీ కూడా ఒక రోప్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. ఇప్పటికే క్రిటికల్గా ఇబ్బంది పడుతున్న వారందరినీ కూడా రోప్ ద్వారా బయటకు ఏ విధంగా తీసుకురావాలి, వారి రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వారికి అందించాల్సిన వైద్య సహాయం కానీ, లేకపోతే ప్రమాదం జరుగుతున్న తీవ్రతకు నిదర్శనంగా లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే విషయాన్ని ఎన్డీఆర్ఎఫ్ కళ్ళగట్టినట్టు చూపించింది. ప్రస్తుతం అక్కడ పైన ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమైనారు. ఎయిర్పోర్ట్ లోపల లాంజీలు ఎక్కడైతే ఉంటాయో లాంజీల లోపల చిక్కుకున్న వారిని అటు అగ్ని ప్రమాదం కావచ్చు, లేకపోతే ఇతర విపత్తులు, వరదలు, తుఫాన్లు వంటివి సంభవించినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఇతర చర్యలు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విదేశీ శక్తులు ఏమైనా అటాక్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, ఒక విధంగా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే దానిని ఎంత మేరకు ఏ విధంగా సమర్థంగా హ్యాండిల్ చేయాలనే దాని మీద బలగాలు పూర్తి స్థాయిలో తమ ప్రతిభను చాటి చెప్తున్నాయి. ఎంత బలంగా ఎన్డీఆర్ఎఫ్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుంది, క్రైసిస్ను ఎంత ధీరటంగా ఎదుర్కొంటుంది, ఎంత ధీరటగా క్రైసిస్ను ఎదుర్కొని ప్రజలను కాపాడుతుంది అనేది చాలా కీలకం. ఇందులో భాగంగానే ఈ మాక్ డ్రిల్ చేస్తుంది. టేబుల్ టాప్ ఎక్సర్సైజ్గా ఈ మాక్ డ్రిల్ను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా ఏ విధంగా రెస్క్యూ చేసి బయటకు తీసుకొస్తారనేది చాలా కీలకం. ఇప్పటికే అంబులెన్స్లను సంసిద్ధం చేస్తున్నారు. ఈ అంబులెన్స్లు ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో క్షతగాత్రులను తక్షణంగా లిఫ్ట్ చేసి వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం, ఆ ప్రయత్నం వెనుక ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, వాటన్నిటిని ఏ విధంగా అధిగమించాలి. క్రైసిస్ మేనేజ్మెంట్లో ఖచ్చితంగా ఒక టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ను అధిగమిస్తూ ప్రజలను కాపాడడానికి అవసరమైన చర్యలను ప్రదర్శించే ప్రయత్నాన్ని ఎన్డీఆర్ఎఫ్ చేసింది. ఒక విధంగా ఇది చాలా కీలకమైన ఎక్సర్సైజ్. ఈ తరహా ఎక్సర్సైజులు తరచూ నిర్వహించడం ద్వారా ఎక్కడైతే ఖచ్చితమైన ఇబ్బందిగా ఉంటుందో క్రైసిస్ను హ్యాండిల్ చేయడానికి సాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఒక రోప్ ద్వారా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సమర్థంగా బయటకు వచ్చాయి. ఒక విధంగా ఎయిర్పోర్ట్ లాంచ్ లోపల, ఎయిర్పోర్ట్ రన్వేస్ మీద కూడా ఏదైనా విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఖచ్చితంగా తక్షణంగా హ్యాండిల్ చేయడానికి అవసరమైన మార్గాలన్నింటినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ ముందే సంసిద్ధం చేసుకుంటుంది. ఒక విధంగా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ను హ్యాండిల్ చేయడానికి ఉన్న అన్ని సంసిద్ధతలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మొత్తం 4 విభాగాల్లో పూర్తి స్థాయిలో ఈ ఎక్సర్సైజ్ జరిగింది. ఓవరాల్గా మాక్ డ్రిల్ ఒక ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఓవరాల్గా ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. జనరల్గా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎన్డీఆర్ఎఫ్ ఇటీవల బాగా నైపుణ్యం పొందింది. అనేక సందర్భాల్లో వేలాది మంది ప్రాణాలను కాపాడిన పరిస్థితుల్లో ఏదైనా ఎయిర్పోర్ట్ లాంటి చోట చాలా సున్నితమైన ప్రాంతం, ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్ తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని హ్యాండిల్ చేయడంలో ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసు బలగాలు ఎంత మేరకు సమర్థవంతంగా వ్యవహరిస్తాయి, వారిని ఏ విధంగా రెస్క్యూ చేసి బయటకు తీసుకొస్తారనే దానికి సంబంధించి ఇక్కడ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్స్ ఒక విధంగా అత్యంత ఉత్కంఠభరితంగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో జరిగిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సురేష్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.